రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఎక్కడ చూసినా వానమబ్బు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రకారం మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే ముందుగానే హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ. అప్రమత్తమవుతున్న జిల్లా కలెక్టర్లు మరి మున్సిపాలిటీ కార్మికులు. అయితే దీనికి సంబంధించి మొన్నటిదాకా వర్షాల కోసం అలమటించిన రైతులకి ఒక శుభవార్త వచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రకారం అది వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అందులో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, దీంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, జహీరాబాద్కి ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇదే క్రమంలో ఏదైతే హైదరాబాద్లో గత రాత్రి నుండి పడుతున్న వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అయితే అదే క్రమంలో రోడ్లపైకి వరద విపరీతంగా దూసుకొస్తుంది. అయితే ముందుగానే హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ కార్మికులు ఏదైతే ఓపెన్గా ఉన్న మ్యాన్ హోల్స్ అన్నింటినీ క్లోజ్ చేశారు. అయితే ఈ వరద ప్రభావం ఎక్కువ ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారిని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే క్రమంలో వర్షాలు రానున్న 3 రోజులు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి దీనిపైన వాతావరణ శాఖ ఏ విధమైన హెచ్చరికలు జారీ చేస్తుంది? హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కి భారీగా వరద అనేది పోటెత్తుతుంది. అయితే ఇదే క్రమంలో ఆ సమీప ప్రాంతాల్లో ఉండే స్థానికుల్ని ముందుగానే అలర్ట్ చేసింది. ఎత్తైన ప్రదేశాలకు కానీ పంపే సూచనలు గవర్నమెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే వర్షం మరో 3 రోజుల పాటు కొనసాగితే హైదరాబాద్లో వరదలు, లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి తెలంగాణలోని కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ని జారీ చేసింది. మరి జిల్లాల వారీగా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఉరుములు పడే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల రైతుల్ని, జిల్లా వాసుల్ని ముందుగానే కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదని, ఒకవేళ వర్షంలో బయటికి వెళ్తే తగిన చర్యలు తీసుకొని బయటికి వెళ్ళండి. ఎత్తైన ప్రదేశాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళకూడదని వాతావరణ శాఖ మరి అలాగే అధికారులు సూచించారు. మరి చూడాలి, రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో వర్ష సూచన మరి గట్టిగానే కనిపిస్తుంది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో భారీ వర్షం పడుతుంది. అయితే ఇదే క్రమంలో నిన్న రాత్రి పడిన వర్షానికి హైదరాబాద్లోని గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయితే రంగంలోకి దిగిన అధికారులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. రోడ్ల మీదకి అధికంగా వరద రావడంతో మున్సిపాలిటీ కార్మికులకి ఒక తలనొప్పిగా మారింది. చూడాలి, మరి రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షా సూచన ఎక్కువగానే కనిపిస్తుంది. మరి అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకండి.